హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. బిగ్ బాస్లో అందరికీ టఫ్ కంటెస్టెంట్గా ఉన్న మన రీతు చౌదరి గారు ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. తనతో మాట్లాడుతూ నమస్తే మ్యామ్. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. సో చెప్పాలి అంటే కనుక రీతు చౌదరి గారు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. బట్ ఎందుకు, మీకేమైనా అట్లీస్ట్ రీజన్ తెలుసా? నాకు అస్సలు రీజన్ తెలీదు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అని అసలు నాకు ఐడియా కూడా లేదు నేను ఎలిమినేట్ అవుతాను అని. బికాస్ అందరూ నన్ను మోసం చేశారు. నేను ఇంత బాగా ఆడుతున్నాను అనే దాన్ని అందరూ ఆడుతున్నారు, అందరూ డెఫినెట్లీ ఉండాలని అనుకుంటారు. బట్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. నేను ఎక్కడా అంటే నేను ఆడాలి, ఎలా అయినా గెలవాలి అనే దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు బజ్ లో అడిగినప్పుడు నాకు నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ వచ్చింది కానీ అది నాకు తప్పు అని కూడా, అంటే గెలవడానికి దట్ ఈస్ మై స్ట్రాటజీ అన్న టైప్ లోనే ఉన్నాను నేను. నీకు తెలియటంలా ఇచ్చేదో వల్ల ఎలా అయినా విన్ అవ్వాలి, ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా టాప్ 5 లో ఉండాలి, ఎలా అయినా కొట్టాలి అనే దాంట్లోనే ఉన్నాను. బట్ ఇంకెలా అయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో సంజనా గారి కోసం హెయిర్ సాక్రిఫైస్ చేశారు, చాలా స్టాండ్ తీసుకున్నారు. బట్ సంజనా గారు ఎక్కడ మీకోసం స్టాండ్ తీసుకోలేదు. ఏమంటారు మీరు? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఇప్పుడు మనం ఒకరిని నమ్ముతాం, మనం ఒకరిని ప్రేమిస్తాం, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి అది ఎక్స్పెక్ట్ చేస్తాం. అది జరిగినప్పుడు మూవ్ అనుకుంటూ మీరు చెప్పింది కరెక్టే. ఒంటరి బతుకు అలవాటు అయిపోయింది. అనుకుంటూ వెళ్ళిపోతాం అంతే. చూసుకుంటే కనుక ఆ పవన్, డెమాన్ పవన్, మీ దాని గురించి ఏం జరిగింది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. పవన్, డెమాన్ పవన్, మీ దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే అందరూ చాలా మంది ఇదేనా ట్రాకా ఏంటి అని అడుగుతాను, మీరేమంటారు? అంటే అది అని అడుగుతాను, మీరేమంటారు? ఒకవేళ నిజంగానే మేమేదో కంటెంట్ కోసమో లేకపోతే ఏదో ట్రాక్ కోసమో జరిగి ఉంటే, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు హౌస్ లో ఎంతో మంది వచ్చి, లేకపోతే నాకు సార్ చెప్పినప్పుడు కూడా, లేకపోతే ఆడియన్స్ పోల్ అప్పుడు కూడా, లేకపోతే ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు కూడా దరిద్రంగా ఉంటది. చాలా మంది దాని వల్ల గేమ్ ప్లాన్ మార్చుకున్నారు. వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడితే మనం బ్యాడ్ అవుతాం, వీళ్ళతో మాట్లాడితే మనం పాజిటివ్ అవుతాం అనేది ఉంటుంది. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఉండలేము ఒక మనిషితో మనం, అరే గేమ్ కోసం వీటితో మాట్లాడకుండా ఉండాలా, గేమ్ కోసం నాతో మాట్లాడకుండా వాడు ఉండాలా అనేది మేము తీసుకోలేకపోయాం. నాకు ఒక విషయం అర్థమైంది, ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. సో మీరు లోపల ఉన్నప్పుడు మీ గురించి చాలా మంది బయట నెగిటివ్ గా మాట్లాడడం జరిగింది. సో మీ వీడియోస్ రిలీజ్ చేసి దీని గురించి ఏం చెప్తారు? మీరు చూసారా? సాహసం అనే చెప్పాలి. ఎనీవే అర్థం కాలేదు నాకు. సో నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చో. మీరు లోపల ఉన్నప్పుడు ధర్మ మహేష్ గారి గురించి, మీ గురించి సమ్ వీడియోస్ రిలీజ్ చేసి గౌతమి చౌదరి మీ గురించి బ్యాడ్ గా మాట్లాడింది. ఏదో తేడా. సో మీరు లోపల ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చూసారా? అసలు ఆ వీడియోస్ గురించి ఏమైనా తెలుసు? నాకేం తెలీదు. సో ఫైనల్ గా భరణి గారు గేమ్ సరిగా ఆడట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ దాని ఆయన ఎందుకు లోపల సర్వే అవుతున్నారు? మీరు లోపల ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చెప్తారు దీని గురించి? లోకల్ పాలిటిక్స్, టాలెంట్. సో ఫైనల్ ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఫైనల్లో టాప్ 5 లోనా? టాప్ 5 లో డెమోన్ అండ్ కళ్యాణ్, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తనుజ, ఎమాన్యుయల్, సంజన గారు. సో కప్ ఎవరు గెలుస్తారు? కప్పు పవనే గెలవాలని అనుకుంటున్నాను. హోపింగ్ జతపడి నీకే కౌగిలి పంసా ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.